ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా ఈసారి కొంచెం కొత్తగా కుండ చికెన్ చేసేద్దాం. కుండ చికెన్ అనగానే చాలామంది అనుకుంటారు చాలా ఎక్కువసేపు పడుతుంది అనుకుంటారు. కానీ చాలా సులువుగా తొందరగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దామా? హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా విలేజ్ హిందూ. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో కుండ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. కుండ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: కేజీ చికెన్, నూనె, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, బిర్యానీ ఆకు, మరాఠీ ముగ్గ, కారం, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు. ముందుగా ఒక కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దాంట్లో నూనె పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నూనె వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. పసుపుని ముక్కలకి పట్టించిన తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. తర్వాత మసాలాలు వేసుకుందాం. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఒక టమాటా ముక్కల్ని వేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకుందాం. బాగా కలిసేలాగా, ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కుండను తీసుకొని అందులోకి నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని ఆ కుండ మొత్తానికి నూనె పట్టేలాగా తిప్పుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా నూనె పట్టించిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ కుండలో వేసుకోవాలి. గిన్నెలో చేసిన చికెన్ కూరకి అలాగే కుండలో చేసిన చికెన్ కూరకి చాలా తేడా ఉంటుందండి. రుచి కుండలో చేసిన కూరకి చాలా అద్భుతంగా వస్తుంది.
గోధుమ పిండిలో నీళ్లు పోసుకొని ఇలా ముద్దలా కలుపుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న గోధుమ పిండిని చుట్టూ పెట్టుకోవాలి. గోధుమ పిండి ముద్దను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనికి మూతని గట్టిగా పెట్టుకోవాలి. ఇలా మూత గట్టిగా పెట్టుకున్న తర్వాత దీన్ని కట్టెల పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు పైన కొంచెం రంధ్రం పెట్టుకుందాం. ఎందుకంటే లోపల ఉన్న ఆవిరి బయటికి పోవడానికి కొంచెం రంధ్రం చేసుకోవాలి. ఇలా రంధ్రం చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత ఆ గోధుమ పిండి ఆ మూతకి గట్టిగా అతుక్కొని ఉంటుంది. కాబట్టి కత్తితో కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చికెన్ మంచిగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మూత తీయగానే ఆ వాసన ఆహా అప్పుడే నోరూరుతుంది. అలా ఉంటుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, చాలా సులువుగా అయిపోతుంది. కష్టపడాల్సిన పనే ఉండదు. ఎవరైనా చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. అంత సులభంగా ఉంటుంది. చూడండి, ముక్క కూడా మంచిగా మెత్తగా ఉడికింది. ఇక తర్వాత పైన గోధుమ పిండిని మొత్తం తీసేద్దాం. మీరు కూడా తప్పకుండా చేసి చూడండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఇంట్లో చేసి చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా కట్టెల పొయ్యి మీద కుండలో చేసిన కూర చాలా 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 అద్భుతంగా ఉంటుంది. తిన్న తర్వాత ఆహా ఏమి రుచి అనాల్సిందే. అంతే అండి, కుండ చికెన్ తయారైపోయింది. చూడండి, చాలా మంచిగా ఉడికింది. చూస్తేనే నోరూరుతుంది. అంత అద్భుతంగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.